వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోస్లో డిఎఫ్ఎస్ అల్గారిథం నథింగ్ బట్ ద డెప్త్ ఫస్ట్ సర్చ్ అల్గారిథం ట్రావర్సల్ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. సో మనం ఆల్రెడీ ఒక ట్రావర్సల్ టెక్నిక్ అల్గారిథం డిస్కస్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద బిఎఫ్ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ ద బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్ అల్గారిథం where the traversal takes place breadth wise, that is nothing but the level by level wise. Here the name itself telling, నేమే చెప్తుంది ఏమని, ఇట్ ఈస్ అ డెప్త్ ఫాస్ట్ సర్చ్ అల్గారిథం. అంటే డెప్త్ వైజ్ సర్చింగ్ జరుగుతుంది. అసలు ఈ డిఎఫ్ఎస్ కానీ బిఎఫ్ఎస్ కానీ ఎందుకు యూజ్ చేస్తారు? డిఎఫ్ఎస్ కానీ బిఎఫ్ఎస్ కానీ దీస్ టూ ఆర్ ద గ్రాఫ్ ట్రావర్సల్ టెక్ అల్గారిథమ్స్. సో గ్రాఫ్ ట్రావర్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, గ్రాఫ్. అసలు గ్రాఫ్ అంటే ఏంటి? గ్రాఫ్ కంటైన్స్ సెట్ ఆఫ్ vertices and edges. This is the example graph and I am drawing the undirected graph. ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ డ్రా చేశాను. సో ఇప్పుడు అసలు గ్రాఫ్ ట్రావర్సల్ అంటే ఏంటి? గ్రాఫ్ ట్రావర్సల్ అంటే ఏంటి? విజిటింగ్ ఈచ్ వర్టెక్స్ ఆఫ్ ద గ్రాఫ్ వితౌట్ ఫార్మింగ్ ఎనీ లూప్. సో గ్రాఫ్లో ఉండే అన్ని వర్టెక్స్ని విజిట్ చేయాలి, కానీ ఆ విజిట్ చేసే ప్రాసెస్లో లూప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా విజిట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ద గ్రాఫ్ ట్రావర్సల్. సో ఆ గ్రాఫ్ ట్రావర్సల్కి యూజ్ అయ్యే ఒక టెక్నికే హియర్ డిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ నథింగ్ బట్ డెప్త్ ఫస్ట్ సర్చ్ ట్రావర్సల్. అంటే హియర్ ద సర్చింగ్ టేక్స్ ప్లేస్ డెప్త్ వైజ్. దట్ మీన్స్ ఏ తర్వాత డి తర్వాత ఇంకేదైనా ఉంటే దాని కింద అట్లా కిందకి వెళ్తుంది, డెప్త్ వైజ్ వెళ్తుంది. సో అందుకని దీన్ని డెప్త్ ఫస్ట్ సర్చ్ ట్రావర్సల్ అల్గారిథం అని అంటారు. So DFS or depth first search traversal is a graph traversal technique used to traverse each vertex of the graph without forming any loops. అర్థమైంది కదా డెఫినేషన్. నెక్స్ట్, DFS algorithm takes graph as an input and produce a spanning tree as a output. సో డిఎఫ్ఎస్ అల్గారిథంకి ఏమి ఇన్పుట్ ఇస్తాము అంటే ఒక గ్రాఫ్ ఇస్తాము ఇన్పుట్, సెట్ ఆఫ్ వర్టెక్స్ అండ్ ఎడ్జెస్. సో ఆ అవుట్పుట్ ఏమొస్తుందంటే స్పానింగ్ ట్రీ వస్తుంది. స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే గ్రాఫ్లో ఉండే అన్ని వర్టెక్స్లు ఉంటాయి విత్ మినిమల్ ఎడ్జెస్, లూప్ ఫామ్ అవ్వకుండా ఎడ్జెస్. నెక్స్ట్ ఈ డిఎఫ్ఎస్ అల్గారిథము స్టాక్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటుంది ఇంప్లిమెంటేషన్కి. సో ఈ అల్గారిథమ్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూజ్ చేసుకునే డేటా స్ట్రక్చర్ ఏంటంటే స్టాక్. మన ప్రీవియస్ వీడియోలో బిఎఫ్ఎస్ ట్రావర్సల్ టెక్నిక్ అల్గారిథం యూజ్ చేసినప్పుడు ఏమి యూజ్ చేసాము? క్యూ యూజ్ చేసాము. క్యూ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసుకున్నాము. అలాగే డిఎఫ్ఎస్కి ఏమో స్టాక్ యూజ్ అవుతుంది. ఇప్పుడు అల్గారిథం చూద్దాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిఫైన్ ఏ స్టాక్ ఆఫ్ మాక్సిమం సైజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ఏ గ్రాఫ్. అంటే ఏంటి? ఇప్పుడు ఒక స్టాక్ని డిఫైన్ చేయాలి. ఈ అల్గారిథంలో ఫస్ట్ స్టెప్ స్టాక్ని ఎలా డిఫైన్ చేయాలి? ఆ స్టాక్ సైజ్ ఏంటంటే మనం తీసుకున్న ఇన్పుట్ గ్రాఫ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయో అంత మాక్సిమం సైజ్ ఉండే ఒక స్టాక్ని డిఫైన్ చేయాలి. సపోజ్ ఇదే మనం తీసుకున్న గ్రాఫ్ అనుకోండి. ఈ గ్రాఫ్ యొక్క నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అందుకని నేనేం చేయాలి? ఒక స్టాక్ ఆఫ్ సైజ్ 4ని డిఫైన్ చేయాలి ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ స్టెప్, సెలెక్ట్ ఎనీ వర్టెక్స్ యాజ్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ట్రావర్సల్ అండ్ విజిట్ దట్ వర్టెక్స్ అండ్ పుష్ ఇట్ ఇన్ టు ద స్టాక్. సో ఏదో ఒక వర్టెక్స్ని మన ట్రావర్సల్కి స్టార్టింగ్ పాయింట్గా తీసుకుని దాన్ని విజిట్ చేసి దాన్ని స్టాక్లోకి పుష్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏ స్టార్టింగ్ వర్టెక్స్ అని తీసుకుంటున్నా. సో దీన్ని ఏం చేయాలి? స్టాక్లోకి పుష్ చేయాలి. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? సెలెక్ట్ ఎనీ నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వర్టెక్స్ ఆఫ్ ద వర్టెక్స్ విచ్ ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ అండ్ పుష్ ఇట్ ఇన్ టు ద స్టాక్. అంటే ఏంటి? ఇప్పుడు స్టాక్ టాప్లో ఉండే వర్టెక్స్కి అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కూడా స్టాక్లోకి పుష్ చేయాలి. అదేనా? ఇప్పుడు ఏముంది ఇక్కడ? స్టాక్ టాప్లో ఏముంది? దీనికి అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్ ఏమిటి? డి. అంటే డెప్త్ వైజ్ ప్రొసీడ్ అవుతాం కాబట్టి డి అని చెప్తున్నాం. బి కూడా, కానీ ఇది డిఎఫ్ఎస్ కాబట్టి డెప్త్ వైజ్ ప్రొసీడ్ చేస్తాం కాబట్టి డి. సో అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్ ఏముంది? డి. సో దీన్ని విజిట్ చేసుకుని ఏం చేయాలి? దాన్ని కూడా స్టాక్లోకి పుష్ చేయాలి. థర్డ్ స్టెప్, రిపీట్ స్టెప్ 3 అంటిల్ నో న్యూ వర్టెక్స్ టు బి విజిటెడ్ విచ్ ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. సో దీన్ని ఏం చేయాలి? టాప్ ఆఫ్ ది స్టాక్లో ఉండే వర్టెక్స్కి ఎడ్జెసెంట్ వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేసి
దాన్ని విజిట్ చేసి దాన్ని స్టాక్‌లోకి పుష్ చేయాలి. ఈ ఈ దీన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు రిపీట్ చేయాలి? ఇప్పుడు మన స్టాక్ టాప్‌లో ఉన్న ఎలిమెంట్‌కి ఇంకా న్యూ అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్‌లు ఏమీ లేవు అన్నంత వరకు ఏం చేయాలి? వర్టెక్స్‌ని విజిట్ చేయాలి. దాన్ని స్టాక్ టాప్‌లోకి పంపించాలి. అంటే స్టాక్‌లోకి పుష్ చేయాలి. అగైన్ స్టాక్ టాప్ చెక్ చేయాలి. దానికి ఏదైనా నాన్ విజిటెడ్ వర్టెక్స్ ఉంటే దాన్ని విజిట్ చేయాలి. మళ్ళీ స్టాక్‌లోకి పుష్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మన గ్రాఫ్‌లో ఉండే అన్ని వర్టెక్స్‌ని విజిట్ అయ్యేంత వరకు కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టాక్ టాప్‌లో ఏముంది? డి ఉంది. డీకి అడ్జసెంట్ వర్టెక్స్ ఏంటి? సి. అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్. సో, దాన్ని విజిట్ చేసి స్టాక్‌లోకి పుష్ చేయండి. అగైన్ ఇప్పుడు స్టాక్ టాప్‌లో ఏముంది? సి ఉంది. సో, సిని విజిట్ సికి అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్ ఏంటి? బి. సో, దాన్ని విజిట్ చేసుకొని స్టాక్‌లోకి పుష్ చేయాలి. ఇప్పుడు స్టాక్ టాప్‌లో ఏముంది? బి ఉంది. బికి అడ్జసెంట్ వర్టెక్స్‌లు ఏమున్నాయి? ఏ, సి. ఇందులో ఏమైనా నాన్ విజిటెడ్ ఉన్నాయా? లేవు. అంటే మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఫోర్త్ స్టెప్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడండి. If there is no vertex to visit, then use backtracking and pop vertex from the stack. ఇప్పుడు ఏం చేయాలి? వర్టెక్స్ని స్టాక్లో నుంచి పాప్ చేయాలి. పాప్ అంటే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఏం చేయాలి? రిపీట్ స్టెప్ 3, 4, 5 until stack becomes empty. అంటే ఇప్పుడు ఈ బీకి ఇంకా అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్ ఏమీ లేవు కదా, అందుకని ఏం చేయాలి? ఈ బి ఇప్పుడు ఏముంది? ఇఫ్ దెర్ ఈస్ నో వర్టెక్స్ టు విజిట్ దెన్ యూస్ బ్యాక్ ట్రాకింగ్ అండ్ పాప్ వర్టెక్స్ ఫ్రమ్ ద స్టాక్. అంటే ఈ టాప్లో ఉండే వర్టెక్స్ ఇంకా ఏమీ నాన్ విజిటెడ్ వర్టెక్స్ లేవనుకోండి, దాన్ని పాప్ చేసేయాలి. అంటే బీని స్టాక్లో నుంచి రిమూవ్ చేసేయాలి. అప్పుడు మన స్టాక్ ఏమవుతుంది? ఏ, డి, సి. ఇప్పుడు అగైన్ రిపీట్ 3, 4, 5 అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ సికి చెక్ చేయాలి. సికి ఏమైనా నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వర్టెక్స్ ఇంకేమైనా మిగిలినవి ఉన్నాయా అని. లేవనుకోండి, సిని కూడా పాప్ చేసేయాలి. అగైన్ ఏడి. ఈ ప్రాసెస్ స్టాక్ ఎంటీ అయ్యేంత వరకు పాప్ చేసుకుంటూ రిపీట్ చేసుకోవాలి. సో, రిపీట్ స్టెప్ 3, 4, 5 అంటిల్ స్టాక్ బికమ్స్ ఎంటీ. స్టాక్ ఎంటీ అయ్యేంత వరకు మనం ఏం చేయాలి? టాప్‌లో ఉండే ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ దానికి ఏమైనా అడ్జసెంట్ నాన్ విజిటెడ్ వర్టెక్స్‌లు ఉంటే దాన్ని స్టాక్‌లోకి పుష్ చేసుకోవాలి. లేదంటే పాప్ చేసేయాలి ఆ స్టాక్ టాప్‌లో ఉన్నది. సో, వెన్ ద స్టాక్ బికమ్స్ ఎంప్టీ దెన్ ప్రొడ్యూస్ ద ఫైనల్ స్పానింగ్ ట్రీ బై రిమూవింగ్ అన్‌యూజ్డ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద గ్రాఫ్. సో, గ్రాఫ్‌లో నుంచి మనం యూజ్ చేయని ఎడ్జెస్‌ని రిమూవ్ చేసి ఫైనల్‌గా రిజల్టెంట్ స్పానింగ్ ట్రీని ప్రొడ్యూస్ చేయాలి. సో, మనం ఏం చేసాము? ఫస్ట్ ఏని విజిట్ చేసాము. తర్వాత డీని, తర్వాత సిని, తర్వాత బిని. సో, ఇక్కడ అన్‌యూజ్డ్ ఎడ్జెస్ ఏమున్నాయి? ఏ నుంచి బికి వచ్చే ఎడ్జ్ మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఇది ఫైనల్ స్పానింగ్ ట్రీ. అంటే దిస్ ఈస్ ద resultant of the depth first search traversal టెక్నిక్. సో, ఈ విధంగా మనం స్టాక్ యూజ్ చేసుకుని డెప్త్ ఫస్ట్ సెర్చ్ ట్రావర్సల్ టెక్నిక్‌ని అప్లై చేసుకోవచ్చు.